దేవునికి స్తోత్రం. ఏదైనా దయాదాక్షిణ్యపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియా దయాదాక్షిణ్యపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు, విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మన పక్షా నుండి కార్యం చేసే కార్యసాధకుడు, సమాధానపరిచే సమాధానకర్తకు దేవుడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము గనుక దేవుని బిడ్డలారా, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినట్లా క్రీస్తుతోటి వారసులం అవుతున్నాం. మనము దేవుని బిడ్డలముగా మారినప్పుడు మనకు లభించే ఆశీర్వాదములు, స్వాస్థ్యములు విస్తారము. క్రీస్తుతోటి వారసులముగా మారుచున్నాము. అయితే ఆశీర్వాదములు పొందుట్లో ఆగిపోకూడదు. దేవదేవుని బిడ్డలారా, ఆయనతో కూడా శ్రమ అనిపించుటకును సిద్ధపడవలేను. శ్రమ లేనిదే సింహాసనం లేదు. ఎలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపట్టయు ఆయన పక్షమున మీరు అనుగ్రహింపబడేను. ఇది అపోస్తులైన పౌలు గారి యొక్క అనుభవం. క్రైస్తవ జీవితము ఒక సొగసైన జీవితమని కొందరు తలంచున్నారు. అది పొరపాటు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించటం వలన మనము నిత్య జీవమును, నిత్య మహిమను, నిత్య స్వాస్యములను పొందుచున్నాం. అందువలననే క్రీస్తు పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము అపోస్తులుడైన పౌలు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకోగలిగాడు. దేవదేవుని బిడ్డలారా, దేవదేవుడి యొక్క నామ మహిమకు మన జీవితాలు కొనసాగించాలి. అశాశ్వత లోకాన్ని ప్రేమించక శాశ్వతుడైన దేవుని మనం ప్రేమించాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రమనుందేను. ఇందును గూర్చి ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుట ఆయనకు తగును అని అపోస్తులుడై ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తు వారసులుగా పిలువబడిన మనకు శ్రమ ఉన్నది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే ఆ హింస సంతోషముగా మారును, మన కన్నీరు నాట్యంగా మారును. ఒక దినము క్రీస్తును ముఖాముఖిగా దర్శించినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలను మనము ఎడల ప్రత్యక్షం కాబో మహిమెదుట ఎంచదగినవి కావని గ్రహించుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు యేసే నాయందు జీవించుచున్నాడంటున్నాడు భక్తుడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని ద్వారానే మన జీవితములకు విజయవంతమైన కార్యాభివృద్ధి జరుగుతుంది. జీవగల దేవుని బిడ్డలారా, పెద్ద శ్రమలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరవలసిందే. ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిస అయిపోతుంది. ప్రార్థనావీరుడుగా, ప్రార్థనాయుధుడుగా, ప్రార్థనాపరుడుగా చేయండి. ప్రార్థన ద్వారా విజయవంతమైన ప్రతి కార్యం మనం పొందగలదు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం గనక ఎల్లప్పుడూ దేవుని నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. ప్రభు కృప మనతో నిలిచుండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, దయాదాక్షిణ్యపూర్ణుడా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. నీ అద్వితీయ కుమారుని ద్వారా మాకు జయవిజయమును దయచేయండి. మాకు మీ మేలు దయచేయండి. మీ సమానార్థమైన ప్రతి కార్యం జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి ఉదయకాల మీ దీవులతో, మీ ఆశీర్వాదాలతో, మీ మేలుతో, మీ జయంతో మీ పిల్లలు మమ్మల్ని నింపి ఆయుధారోగ్యాలు ప్రసాదించి అందరికందరూ జయ విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవదేవుని బిడ్డలారా, డిసెంబర్ 3వ తారీఖున ఒమేగాస్వరం చర్చి నందు పరలోక స్తుతి సింహాసనాసీనుడైన దేవదేవుని యొక్క స్తుతుల పండుగ జరుగుతుంది. ఈ క్రిస్మస్ ఆరాధనకి రండి. అలాగే డిసెంబర్ 25వ తారీఖున త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. రండి, మనందరం ఏకముగా కూడి యెహోవా దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆరాధిద్దాం, ఆయన పూజిద్దాం, ఆయన ఎడల మన జీవితాలు కనుపరుచుకుందాం. ఆ దేవాది దేవునికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు కొనసాగిందాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను పంపించండి. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మా ఫోన్పే నెంబర్ 9440
442637. God bless you.